హాయ్ అండి, నా పేరు వెంకట్ ఆక్వాడ్రాప్ నుంచి. ప్రజెంట్ సొసైటీలో ఆర్ఓ వాటర్ మీద కాకుండా ఇప్పుడు యూటిలిటీ వాటర్ మీద కూడా ఫోకస్ చేయాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే వాటర్లోని స్కేలింగ్ కంటెంట్ ఎక్కువ అయిపోయింది. దీని ద్వారా మనకి ఏమైపోతుందంటే మనం ప్రోడక్ట్స్ ఏవైతే పర్చేజ్ చేస్తున్నామో వాటికి ఖరాబ్ అయిపోవడం, తొందరగా స్కేలింగ్ అనేది ఫామ్ అయిపోవడం, దానివల్ల మెయింటెనెన్స్ ఖర్చు అనేది మధ్యతరగతికి ఎక్కువ బర్డన్గా అయిపోతుంది. ఒక ఇల్లు కట్టేసుకోవడం తన జీవితం యొక్క కళ. ఆ కళ ఏమైపోతుందంటే ఇప్పుడు తను లక్షల కోట్లు పెట్టి కట్టుకున్న కళని ఏమైపోతుంది, ఏవైతే ఇప్పుడు స్కేలింగ్తో ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఈ ప్రాబ్లం మా యూనిట్ పెట్టేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే ఆ స్కేలింగ్ అనేది చెక్ పెట్టచ్చు. ఇది ఏ విధంగా చెక్ పెట్టచ్చు అంటే, ఇది మా ప్రోడక్ట్ అండి, ఆక్వాడ్రాప్ స్కేల్ రిమూవర్. ఇందులోనేమైతే ఎలక్ట్రానిక్స్ ప్రాసెస్ మీద వర్క్ అవుతుంది. ఇందులోని మెయిన్గా క్యాథోడ్ అండ్ యానోడ్ అనే మెయిన్ రెండు ఉంటాయి. దీనికి పవర్ సప్లై ఇస్తాం 12 volts DC. అంటే మనకు ల్యాప్టాప్ పవర్ కన్జ్యూమ్ ఎంత చేస్తుందో అంతే విధంగా పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. ఇది మోటార్ 150 వర్కింగ్ అవర్స్ తర్వాత ఒకసారి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఏమంటే క్లీనింగ్ అంటే ఏం పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో విత్ ఇన్ లేడీస్ అయినా కూడా 5 minutes టైం కేటాయిస్తే క్లీన్ చేసుకోవచ్చు. ఇటు కింద ఒకసారి 2 TC క్లాంప్స్ ఓపెన్ చేస్తే ఒక రాడ్ అనేది ఇస్తామో ఆ రాడ్తో క్లీన్ చేసేసుకోవచ్చు. ఇట్లా పెట్టేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే స్కేలింగ్ ఏదైతే ఉందో ఈ స్కేలింగ్ అంతా ఇక్కడ పడుతుంది కదా, ఆ స్కేలింగ్ అంతా యూనిట్లో పట్టేసుకుంటుంది అనమాట. ఇందులోని ఇక్కడ పట్టేసుకుంటుంది అనమాట. తర్వాత ఇది 150 వర్కింగ్ అవర్స్ మోటార్ వర్కింగ్ అవర్స్. మోటార్ ఒక 5 నిమిషాలు వేస్తే అట్లా 150 వర్కింగ్ అవర్స్ అయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రాడ్ సపోర్ట్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మన ఖర్చు కూడా ఏమి ఉండదు. ఆ క్లీనింగ్ టూల్ కూడా ఇన్స్టలేషన్ అయినప్పుడు తర్వాత ఒకసారి ఇస్తాము. 2 times అనేది మనం సర్వీస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సర్వీస్ చేసి ఇస్తాము. ఇట్లా క్లీన్ చేసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే కాస్ట్లు పెట్టి కొంటున్నామో ట్యాబ్స్, మార్బల్స్, వాషింగ్ మిషన్స్, ప్యూరిఫైర్స్ ఏవైతే చేస్తున్నామో ఈ క్లాస్ కానీ ఏవై కలర్ పోకుండా వీటన్నిటికీ ఏమైపోతుందంటే స్కేల్ అనే మెయిన్ రీజన్ అయిపోతుంది. ఆ స్కేలింగ్ అంతా ఇక్కడ హోల్డ్ చేస్తున్నాం, ఆ స్కేలింగ్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత ఏవైతే మనం అప్లికెన్సెస్ కానీ మనం ఏదైతే ఇంట్లోకి తెచ్చుకుంటామో వాటి లైఫ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఓన్లీ హౌస్ పర్పస్కే కాదు, ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ పర్పస్, బిల్డింగ్ పర్పస్లోని చాలా ఏరియాల్లోని యూజ్ అవుతుంది. ఎక్కడైతే స్కేలింగ్ అంటే ఇష్యూ ఎక్కువ ఉందో ప్రతి ఒక్క స్థలంలో ఈ ప్రోడక్ట్ అనేది పెట్టేసుకోవచ్చు. వీటికి డిఫరెంట్ సైజెస్ వస్తాయి. ఒక గంటకి ఎన్ని వేల లీటర్ల ఫ్లో వస్తుందో దాని బేసిస్ మీద ఉంటుంది. ఇది 1500, 2000, 3000, 4000, 5000, 7000, 12000, 14000. మనం మ్యానుఫ్యాక్చరింగ్ అండి. టోటల్ అంతా కస్టమైజ్ చేసి ఇస్తాము. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తాము. ఇది స్కిడ్ మోడల్ అనమాట. ఒక కస్టమర్ వచ్చి ప్రోడక్ట్ అనేది తీసుకొని వెళ్ళి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ అవుట్ తీసేసుకొని ఈ వైర్ ఏదైతే ఉందో దీనికి ఎక్స్టెన్షన్ వైర్ చేసుకొని నియర్ బై ప్లగ్ పాయింట్లో పెట్టేసుకుంటే కంప్లీట్ యూనిట్ అనేది వర్క్ అవుతుంది. దీనికి ఇన్స్టలేషన్ పర్సన్ అవసరం లేదు, ఒక ప్లంబర్ అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ వాళ్ళకి కొద్దిగా పాటు అవగాహన ఉంటే యూనిట్ అనేది పెట్టేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే మనం 1 లక్షలు పెట్టింది